హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టాప్ హీరోయిన్, ఎన్నో సినిమాలకి హీరోయిన్ గా నటించిన ఆమె బిడ్డకి క్యాన్సర్ అని తేలడంతో ఆమె గుండె పగిలేలాగా రోధిస్తుంది. అయితే అసలు ఏం జరిగిందన్న విషయాలు పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే అసలు విషయంలోకి వచ్చేస్తాం. అయితే ఆమె కూతురు బతుకుతుందా లేదా అన్న ప్రశ్నతోని ఆసుపత్రి వార్డులోని తాను గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురి అయ్యారు. అదే ఈ మాటలన్నీ కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. ఈ ఇంటర్వ్యూలోని ఆమె చెప్పిన మాటలు విన్న అభిమానులు కూడా ఎంతో భయపడి సోషల్ మీడియాలోని ఆమెకు మద్దతుగా తెలుపుతున్నారు. అయితే నటి కస్తూరి 1990లోని పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్‌తో నటించిన 'ఇండియన్' మూవీలోని ఆయన కుమార్తె పాత్రలోని ఆమె గుర్తుండిపోయే నటన చేశారు. అలాగే విజయకాంత్, ప్రభు, సత్యరాజ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. వివాహం తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ప్రస్తుతం మళ్ళీ నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలోని తన కుమార్తెకు క్యాన్సర్ అని తెలిసిన క్షణాన్ని ఆమె ఇలా గుర్తు చేసుకున్నారు. వాంతులు అవుతున్నాయి, శరీరం బలహీనమైపోతుంది అని ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు క్యాన్సర్ అని చెప్పారు. క్షణం నా గుండె అయితే నొప్పితోని గిలగిలలాడిపోయిందని ఏడుచుకుంటూ చెప్పారు. 7.5 ఏళ్లుగా నా జీవితం అయితే ఆసుపత్రిలోనే గడిచిపోయిందని, నేను రోజు కనీసం 5 గంటల పాటు నిద్రపోయినా సరే మనసుకు మాత్రం శాంతి లేదని ఆమె అన్నారు. ఆమె కూతురి జుట్టు పైన చెయ్యి వేస్తే గనక గుత్తులు గుత్తులుగా ఊడిపోయి ఉండేదని, అది చూసి ఆమె మనసు పగిలిపోయిందని, అలాగే ఇంజెక్షన్లు కూడా తానే చేసేదని, స్టెరాయిడ్స్ కారణంగా ఆమె కూతురు ఎముకలైతే బలహీనమైపోయాయని, ఒకసారి అయితే బర్గర్ తింటున్నప్పుడు తనతో పాటుగా ఒక పన్ను కూడా విరిగి ముక్కల కింద అయిపోయిందని, అది తలుచుకుని ఆమె చాలా బాధపడుతూ చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె కూతురైతే క్యాన్సర్‌తో పోరాడి విజయం సాధించింది. అలాగే ఆమె కూతురు కోలుకుంటుందని చెప్పింది. ఇలాంటి వ్యాధి బారిన పడిన పిల్లలంతా కూడా ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటున్నాను అని ఆమె ఆకాంక్షిస్తూ మాట్లాడారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆమె ఆ కూతురైతే త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.